ఎక్కడున్నారా టోనీ? అక్క ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లాడమ్మా. సోనీ బాగున్నావా? నేను బాగున్నానక్క. మీరు బాగున్నారా అక్క? బాగున్నాను సోనీ. అక్క అమ్మా నా తమ్ముడు టోనీ గారు ఏమైనా వచ్చాడా అక్క? సోనీ ఎవరు రాలేదు సోనీ. ఎవరు ఒక అబ్బాయి వచ్చాడు. ఏమన్నాడు పేరు చెప్పమంటే షర్ట్ జేబులో పెట్టి మర్చిపోయాను. పిచ్చక్క వాడేనక్క నా తమ్ముడు టోనీ గారు. అయ్యయ్యో సోనీ నన్ను ఇంత తిక్కలుగా మాట్లాడేశాడు. వాడు అలాగే మాట్లాడతాడక్క. షర్ట్ జేబులో పెట్టానక్క, నా పేరు గుర్తులేదక్క అన్నాడు సోనీ. వాడే చేసి వెళ్ళాడు. వాడి పేరు ఎవరికి చెప్పడక్క. అవును అల్లరి చేస్తున్నాడు బాగా. అవునక్క వాడు చేసే పనులు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడక్క. అవును రాని ఈసారి దెబ్బలు పట్టి రాని. అందుకని వాడి పేరు చెప్పడు. అవునా? అవునక్క. సరే రెడీ. ఈ రోజు ఏం చేశాడో తెలుసా అక్క? ఏం చేస్తాడు? నేను వేసి కాలుకి ఇవ్వాలని ఇంట్లో డబ్బులు దాచిపెట్టుకొని వాటన్నిటినీ లెక్క పెడతా ఉంటే వీడు సోనీ ఏడుకాడు. అమ్మా సోనీ బాగా కుట్టేశాడా? అవును అవును సోనీ ఏడోకు. నేను వాడిని బాగా వచ్చిన తర్వాత టోనీ బాగా కొడతాను. ఆ పని చేయొద్దక్క. ఉంటుందా? వద్దక్క. నిన్ను కొట్టేశాడు కదా. వాడు అలా చేయటానికి వాడు ఇంకా ఈసీని నమ్ముకోలేదక్క. అవును సోనీ ఏసై వాడు నమ్మలేదు. పాపాలు ఒప్పుకోలేదక్క. అవును ఈసీని నమ్ముకుంటే అలాంటి పనులు చేయరు కదక్క. అవును కదా. నేనైతే ఈసీని నమ్ముకున్నానక్క. వెరీ గుడ్ సోనీ, నువ్వు మంచిగా టోనీ క్షమించేసావు. అవునక్క. ఈసీ మన తప్పులు క్షమించారు కదా. అవును అందుకని నేను కూడా వాడిని క్షమిస్తున్నానక్క. క్షమిస్తున్నావా? అవునక్క. వెరీ గుడ్ సోనీ. వెరీ వాడు వస్తే వాడికి ఈసీ మాటలు చెప్పండి అక్క. సోనీ నన్ను కొట్టొద్దక్క. కొట్టండి. వాడు తప్పులు తెలుసుకొని ఈసీ రక్షకుడు అని తెలుసుకుంటే ఇక ఎప్పుడూ తప్పులు చేయడు కదా. అవును సరేనక్క. ఏసై గురించి నేను చెప్పి పంపిస్తాను. సరే ఓకేనక్క. సండే స్కూల్ టైం అయిందక్క. ఓకే సోనీ. వెళ్ళొస్తానక్క. బాయ్ బాయ్. అక్క నేను ఎదురు చూస్తా ఉంటారక్క. అలాగే సోనీ. బాయ్ అక్క. బాయ్ బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. పిల్లలు చూసారా సోనీ ఎంత మంచిదో. నేను కొడతా అన్నా కానీ ఏం చెప్తుంది? అక్క కొట్టొద్దు, ఏసై గురించి చెప్పు. ఏసై అని నమ్ముకోలేదు. ఏసైని సొంత రక్షకునిగా